దాకా వెళ్ళట్లా. అదే అలా పెరిగినా పెరుగుతాయి, అలా పెరిగినా వాళ్ళు కూడా ఎక్కువ పెరుగుతారు, అప్పుడు ఎక్కువ అడుగుతారు కదా. 50 పెరిగినా అందులో కూడా కావాలి. అందులో క్రిందటిసారి వచ్చిన టెంపర్ నెక్స్ట్ ట్రిప్ కి రాదు. వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన ఇవాళ డామినేటింగ్ రోల్లోనే ఉంది తెలుగుదేశం. అంటే ఒకవేళ జనసేన బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నా సొంతగా చేసుకునే కెపాసిటీ 130 దాటినే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఇట్లాంటి పొత్తు అయితే రేపు పొద్దున వీళ్ళ దృష్టిలో మళ్ళీ తెలుగుదేశమే గెలుస్తుందని, ఇలా గెలిచేటప్పుడు అత్యసరు వస్తుందేమో. అత్యసరు వచ్చినప్పుడు జనసేన మీదనో బీజేపీ మీదనో డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ టర్మ్స్ డిక్టేట్ చేయడం బిగించేస్తాడు. ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి తెలుగుదేశం టర్మ్స్ డిక్టేట్ చేయట్లేదు. అప్పటికి కొన్ని పాయింట్ల దగ్గర నాకు ఇట్లా కావాలంటున్నాడు, రేపు టర్మ్స్ డిక్టేట్ చేస్తాడు, ఎట్లయితేనే మద్దతు అంటాడు, అప్పుడు ఇరుక్కుపోతాం. అలా ప్రతిదీ కూడా అట్లాగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకి టర్మ్స్ డిక్టేట్ చేయడం వల్లగా తెలుగుదేశం ఎంతకాలం బతికింది, ఎదిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లాంటి స్ట్రేచర్ మెయింటైన్ చేస్తున్నాడు కొన్ని చోట్ల, డిక్టేట్ చేయడం టర్మ్స్, లైక్ పంచాయతీలకు అన్నిటికీ నిధులు ఇవ్వాలి, డబ్బులన్నీ ఇచ్చేయాల్సిందే, లేకపోతే ఇప్పుడు మొన్న దీని పేరేంటది రోహింగ్యాలు వీటిలో చర్య తీసుకోవాలి లెటర్ రాయడం, ఇట్లాంటి తన ఇండివిజువల్ గ్రోత్ డెవలప్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.